మన క్లాస్మేట్స్. అవునవును, శ్రీను లక్ష్మీనారాయణ. ఓకే, ఇలా బాగున్నారా? ఎలా ఉన్నారు? బాగున్నారు రత్న. చాలా రోజుల తర్వాత కలిసిన 33 సంవత్సరాలు అయింది మిమ్మల్ని చూస్తే. చాలా మారిపోయినారు. మనకు 33 సంవత్సరాలు అవుతుంది మనం కలిసి. ఏంటి ఈరోజు విశేషమే ఏమన్నా ప్రత్యేకంగా? అవును, విశేషమే ఏంటంటే నాది ఈరోజు బర్త్డే అనమాట. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే రత్న గారు. ఏమన్నా ఎక్కడన్నా పార్టీస్తున్నారా మాకేమన్నా ఈరోజు? నేను ఈరోజు బర్త్డే సందర్భంగా మన క్లాస్మేట్ చంద్రశేఖర్ రెడ్డి గారు ఉన్నారు, కురగానపల్లి, అదే వాళ్ళ హోమ్ కి వచ్చానమాట. అక్కడ బాగా సెలబ్రేట్ చేసుకుందాం మన ఫ్రెండ్స్ మధ్యలోని. సో అదే అక్కడ సెలబ్రేట్ చేసుకుందామని వచ్చాము అనమాట. మేము వస్తాం, పదం పండి. మీరు కూడా పనులు బాగా కలిసారు అనుకోకుండా. సో అందరం బాగా ఎంజాయ్ చేద్దామని సెలబ్రేట్ చేసుకుందాం. ఓకేనా? అందరూ కలిసి అనాథాశ్రమంలో మనమంతా తన బర్త్డే కలిసి అటు చంద్ర దగ్గర కలిసి అనుకోకుండా ఈ రోజు రావడం నిజంగా లక్. మేము కూడా చాలా రోజుల తర్వాత ఎప్పుడు కలిసిన వాళ్ళం. అట్లా చాలా హ్యాపీగా ఉంది. బర్త్డే ఈ విధంగా చేసుకుంటామని అస్సలు అనుకోలేదు. ఓకే, మనకు కూడా మన క్లాస్మేట్స్ అందరూ వస్తే బాగుంటుందని. అమ్మాయ్యా, చెన్నకేశ్వర ఆశ్రమానికి వచ్చేసినాను. వాళ్ళిద్దరు కనపడాలి మనకి. అవునన్నా, ఇదే చెన్నకేశ్వర ఆశ్రమం. ఇక్కడ మన చంద్ర అన్న, శ్రవంతి ఉన్నారు. చెన్నకేశ్వర నిర్వాహకురాలు అక్క. ఇక్కడ చంద్రశేఖర్ మా మిత్రుడు, మన క్లాస్ తెలుసు కదా రత్న. చాలా రోజులు కనిపలేకున్నాను. వచ్చాము, బాగా సెలబ్రేట్ చేసుకున్నాము. ఇక్కడ చాలా హ్యాపీగా ఉంది నాకు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇస్తారు కానీ మనం వచ్చినది వాళ్ళ కోసమే కదా, దిక్కులేని వాళ్ళ కోసమే ఉండేది అనేసి అలాంటి వాళ్ళే తీసుకుంటాను. అవునవును, చనిపోయే స్టేజ్ లో ఉన్నా తీసుకుంటా ఉన్నారు. నిజంగా మీ ఊరికి ఇప్పుడు ఈ రోజుల్లో ఏంటంటే, ఈ రోజుల్లో అసలు మన సొంతం మన ఇంట్లో తల్లిదండ్రులనే చూసుకోలేని పరిస్థితి. అంటే కదా, మీరు అయినా ఎవరు ఏమనేది కూడా తెలియదు. వాళ్ళని అంత బాగా మీరు ఆదరించి మీరు సేవ చేస్తూ ఇంత బాగా చూసుకుంటున్నారంటే నిజంగా మాటలు వేసేవాళ్ళకి. చాలా ఏళ్ళ కోసం మనం సంపాదించుకుంటాం, మన పిల్లలకు నిర్దిస్తాము లేదా పోగొట్టాము అంటే ఇంకా ఏం లేదు జీవితం. విజ్ఞానం అంటే ఇది తప్ప వేరేది ఏదైనా చేయాలంటే ఇదే మంచిది. ఏదైనా కానీ మంచి నిజంగా నువ్వు మంచి చాలా మంచిది. మిమ్మల్ని మేము అభినందిస్తున్నాము. థ్యాంక్ యూ మా కార్యక్రమానికి. అంతే కదా రత్న, మమ్మల్ని బాగా చూపించినందుకు ధన్యవాదాలు మేమంతా తెలియజేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీ ఆశ్రమానికి వచ్చి నా బర్త్డే సెలబ్రేషన్ మీ మధ్యలో చేసుకోవడము, మన పేషెంట్ల మధ్యలో చేసుకోవడం చాలా చాలా అసలు ఆనందం అంటే అది చెప్పలేని వర్ణాతీతం అనమాట. చాలా హ్యాపీగా ఈ హ్యాపీనెస్ అనేది ఇంకా 10 years ఎక్కువ ఆయుష్ పెరిగిందేమో అనిపిస్తుంది. ఖచ్చితంగా చాలా ఆనందంగా ఉంచినది నాకు రావడం. మన ఫ్రెండ్స్ కూడా అంతే ఇదిగా బాగా సపోర్ట్ చేశారు. చాలా అందరికీ మన ప్రభుత్వం చాలా అంతే కదా. నాకు నిజంగా ఇది అలాగా నిజమో అనిపిస్తాను. నిజంగా అందరి మధ్య ఇంత హ్యాపీనెస్ పంచుకుంటున్నారంటే నాకు చాలా అసలు చెప్పలేని ఇంకా మాటలు ఇంకా లేవు. అదే నాకు ఎంతో ధైర్యం ఇస్తారు అక్కలంతా. ఖచ్చితంగా భగవంతుడు మీకు చాలా ఓర్పిచ్చినాడంటే అంత భగవంతుడి దయ ఉంది మీ పైన. మీకు అంతా మంచిగా జరుగుతుంది. 2 days నుంచి మన అనాథాశ్రమానికి రావడానికి తను చాలా ఇష్టంగా యాంగ్జైటీగా ఉందనమాట. ఈరోజు ఇక్కడికి వచ్చేంత వరకు తన కళ్ళల్లోనే సంతోషం కనిపిస్తూ ఉంది. నేను అసలు ఊహించలేదు అంటే వస్తుందని కూడా. ఇప్పుడు రీల్స్లో చూస్తాను కదా, ఏదో జన్మలు బంధం అనమాట. మనమంతా బంధాలము, ఏదో జన్మలు బంధాలు. మనమంతా దేవుడు ఎక్కడ వాళ్ళని అక్కడ కలవడానికి నిర్ణయించినాడు కాబట్టి ఈరోజు అంతా చాలా సంతోషం ఇక్కడ.